ట్రంప్ విధిస్తున్న టారిఫ్లకు అమెరికాలోని ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ బ్రేక్ విధించింది. ఇలాంటి టారిఫ్స్ విధించే అధికారం అమెరికా అధ్యక్షునికి రాజ్యాంగం కల్పించదు అని తీర్పు చెప్పింది. అసలు ఈ టారిఫ్స్ ఏ చట్టం ఆధారంగా ట్రంప్ విధించాడు, ఇప్పుడు కోర్టు ఇచ్చిన రూలింగ్ ఏంటి, ఈ రూలింగ్ వల్ల ట్రంప్ వాణిజ్య యుద్ధం ఆగిపోతుందా, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. ముందు ట్రంప్ ఏం చేశాడు? ట్రంప్ జనవరిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టారిఫ్ల మీద టారిఫ్లు అంటే అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపైన భారీగా సుంకాలు విధిస్తూ వచ్చాడు. మొదలు అన్ని దేశాలపైన 10% టారిఫ్ విధించాడు. తర్వాత అమెరికాకు ఏ దేశంతోనైతే వాణిజ్య లోటు ఎక్కువ ఉందో ఆ దేశాలపైన ఎక్కువ సుంకాలు విధిస్తూ వచ్చాడు. అంటే వాణిజ్య లోటు అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటే వాణిజ్య లోటు అంటాడు. ఉదాహరణకు చైనాతో అమెరికా వాణిజ్య లోటు చాలా ఎక్కువ. అంటే అమెరికా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది చాలా చాలా ఎక్కువ చైనాకి ఎక్స్పోర్ట్ చేసే దాంతో పోలిస్తే. అందువల్ల చైనా పైన అతి ఎక్కువగా టారిఫ్లు విధించాడు. ఇందులో కొన్ని దేశాలతో టారిఫ్లు మళ్ళీ తగ్గిస్తానన్నాడు. చైనాతో కూడా 180 దేశాలపైన టారిఫ్స్ విధించాడు. అసలు మనుషులే లేని ఐలాండ్స్ పైన టారిఫ్స్ విధించాడు. అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసేది నెగ్లిజిబుల్గా ఉన్న వాటిపై కూడా టారిఫ్స్ విధించాడు. సో ఇష్టారాజ్యంగా దేశాలపైన టారిఫ్లు విధించాడు. 70 దేశాలకు పైగా కాళ్ళబేరానికి వస్తున్నాయి, నాతో చర్చలు జరుపుతున్నారు, ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటామంటున్నారు అంటూ టారిఫ్లను ఉపయోగించాడు. భారతదేశం కూడా అమెరికా ఎగుమతులపైన పూర్తిగా టారిఫ్ తగ్గిస్తానని చెప్పేశారు అంటూ కహానీలు చెప్పాడు. ఇవన్నీ ట్రంప్ ఎలా చేయగలిగాడంటే 1977లో అమెరికాలో వచ్చిన ఒక చట్టం ఉంది. ఆ చట్టం పేరు ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ఆఫ్ 1977. సో ఇప్పటి వరకు ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఈ చట్టం ఇచ్చే అధికారాలను ఉపయోగించలేదు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. మొదటిసారి అమెరికా చరిత్రలో ఈ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ట్రంప్ ఈ టారిఫ్ విధించాడు. అసలు ఈ చట్టం ఏం చెప్తుందంటే నేషనల్ ఎమర్జెన్సీ, ఒక అత్యవసర పరిస్థితుల్లో చర్యలు తీసుకునే తానికి అధికారాన్ని ఇచ్చేటువంటి చట్టం ఇది. సో అత్యవసర పరిస్థితి ఇప్పుడు ఉంది, అమెరికాలో నేషనల్ ఎకనామిక్ ఎమర్జెన్సీ ఉంది అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదన. దానికి కారణాలుగా రెండింటిని చూపుతున్నది. ఒకటి, అమెరికాకు పెరుగుతున్న వాణిజ్య లోటు. అమెరికా ట్రేడ్ డెఫిసిట్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో అమెరికా రుణభారం కూడా పెరుగుతుంది. అమెరికా జీడిపిని మించి అమెరికా కప్పులు ఉన్నాయి. అమెరికా జీడిపికి 123% అమెరికా డెట్ ఉంది. ఫిస్కల్ డెఫిసిట్ ద్రవ్య లోటు చాలా 6.9% ఉంది. ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతూ వస్తుంది. అందువల్ల ఎకనామిక్ ఎమర్జెన్సీ ఉంది అని మొదటి కారణం. రెండో కారణం, అమెరికాలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నాయి. ఈ వాణిజ్య లోటును తగ్గించాలన్నా, డ్రగ్స్ను నియంత్రించాలన్నా ఇతర దేశాలపైన వాణిజ్య యుద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకొరకు టారిఫ్లను ఆయుధముగా ఉపయోగించి, ట్రేడ్ను వెపన్గా ఉపయోగించి ఈ లక్ష్యాలను సాధిస్తాను, అమెరికా ట్రేడ్ డెఫిసిట్ తగ్గిస్తాను, అమెరికాలోకి డ్రగ్స్ ప్రవాహాన్ని అడ్డుకుంటాను, మళ్ళీ అమెరికాను గ్రేట్గా చేస్తాను అన్నది ట్రంప్ వాదన. ఆఖరికి కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఇటీవల జరిగిన భారత-పాక్ యుద్ధాన్ని కూడా ప్రస్తావించింది అమెరికా ప్రభుత్వము. ఇదే ట్రేడ్ను వెపన్గా వాడి ఆ న్యూక్లియర్ అణుయుద్ధము, లక్షలాది మంది చావును ఆపాడు ట్రంప్ అని కూడా వాదించారు. సో కానీ ఇది ఫస్ట్ ట్రంప్ ఏ చట్టం కింద ఏ అధికారాలను ఉపయోగించుకొని ఈ టారిఫ్ విధించాడు. ఇప్పుడు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏం చెప్పింది?
ఈ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ 3 జడ్జిలకు కలిగినటువంటి ఫెడరల్ కోర్టు ఇది. ఈ కోర్టు ట్రంప్ విధిస్తున్న ఈ టారిఫ్స్ జనవరి నుంచి ఇప్పటిదాకా విధిస్తున్నవి, మరీ ముఖ్యంగా ఏప్రిల్ 2 రోజు లిబరేషన్ డే అని ప్రకటించి ప్రపంచంలో అన్ని దేశాలపైన భారీగా టారిఫ్లు విధించాడు. అందులో అత్యధికం ఆల్మోస్ట్ ఆల్ వాటిని కోర్టు ఆపేసింది. సో ఆపి 10 days టైం ఇచ్చింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు. ఈ 10 రోజుల్లోగా బ్యూరోక్రాటిక్గా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకొని ఈ టారిఫ్లను నిలిపివేయాల్సిందే అని కోర్టు ఎందుకని ఇచ్చారు? 2 కారణాలు చెప్పింది. ఒకటి, అమెరికా రాజ్యాంగం ప్రకారము ఇతర దేశాలతో వాణిజ్యం అనేది అమెరికన్ పార్లమెంటుకున్న అధికారము, అమెరికన్ కాంగ్రెస్కున్న అధికారం. ప్రెసిడెంటు ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ను ఉపయోగించి కూడా పార్లమెంట్ అధికారాలని కైవశం చేసుకోలేడు. ఇది మొదటిగా కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చెప్పింది. రాజ్యాంగము ఆ రకమైన అపరిమితమైన అధికారాలు, అంటే వాణిజ్యం ఇతర దేశాలతో వాణిజ్యం విషయం, ట్రేడ్ విషయంలో, ఇష్టారాజ్యంగా టారిఫ్ విధించే విషయంలో అమెరికా రాజ్యాంగము ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకు ఇలా అన్లిమిటెడ్ అథారిటీ, అపరిమిత అధికారం ఇవ్వదు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ఆఫ్ 1977 కూడా ఇతర దేశాలతో ట్రేడ్ విషయంలో అమెరికన్ కాంగ్రెస్కున్న అధికారాన్ని పక్కకు పెట్టదు. ఇట్ డజంట్ ఓవర్ రైడ్ అమెరికన్ కాంగ్రెస్ పవర్ టు డిసైడ్ ఆన్ ద ట్రేడ్ విత్ అదర్ నేషన్స్ అని. అందువల్ల ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ఆఫ్ 1977 ప్రకారం కూడా అమెరికన్ ప్రెసిడెంట్కు ఇలా అపరిమితమైన అన్లిమిటెడ్ అథారిటీ లేదు. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం పార్లమెంటుకుంది. పార్లమెంటుకున్న ఈ అధికారాన్ని ప్రెసిడెంట్కు ఈ చట్టం ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కూడా బదలాయించదు. అందువల్ల ఈ టారిఫ్లను నిలిపివేస్తున్నాం అన్నది కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇచ్చిన తీర్పు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, ఫ్యూచర్ ఏంటి? టారిఫ్లకు ఫుల్ స్టాప్ పడిందా అంటే ఆన్సర్ కాదు, కామా మాత్రమే. ఇట్స్ ఎ బ్రేక్. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన తీర్పు ఫెడరల్ కోర్టే కావచ్చు, ఇది కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. దీనిపైన అపీల్కి వెళ్తున్నట్లు ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ట్రంప్ అంత తొందరగా తగ్గేవాడు కాదు. ట్రంప్ స్వభావం రీత్యా మనకు తెలుస్తుంది. సో అందువల్ల ట్రంప్ ఈవెన్ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్నే తప్పుపడుతూ ఆయననే తొలగిస్తానంటూ తనకు లేని అధికారాలకు కూడా డిమాండ్ చేసే వ్యక్తి మనం చూసాం. అసలు అమెరికా ఎన్నికలే తాను ఓడిపోతే నేను గుర్తించను అని చెప్పి తన మద్దతుదారులనే అమెరికన్ పార్లమెంటుపైకి ఉసికొలిపిన ట్రంప్ ఒక ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుకు తలవంచుతాడా? సో వంచే ప్రసక్తే లేదు, తగ్గేదే లేదంటున్నాడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. అందుకే ఆల్రెడీ ఈ ఫెడరల్ కోర్ట్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇచ్చిన తీర్పు పైన హయ్యర్ కోర్టుకు పోతాము అని అపీల్ చేస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ హయ్యర్ కోర్టును కోర్ట్ ఆఫ్ అపీల్స్ అంటారు. సో ఈ కోర్ట్ ఆఫ్ అపీల్స్కు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తేలకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తుంది. సుప్రీంకోర్టు మన సుప్రీంకోర్టు లాగా ఉండదు. అమెరికాలో సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ట్రంప్ ద్వారా నామినేట్ అయినబడ్డ వాళ్ళే ఎక్కువ మంది. అందువల్ల ట్రంప్ నామినీస్తో నిండిన అమెరికన్ సుప్రీంకోర్టు ఈ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇచ్చిన తీర్పుని అంగీకరిస్తుందా, కొట్టిపారుస్తుందో చెప్పలేం. ఈలోగా ప్రపంచ దేశాలకైతే సమయం దొరుకుతుంది. ఈ కోర్ట్ ఆఫ్ అపీల్స్కు ముందు వెళ్ళాలి. కోర్ట్ ఆఫ్ అపీల్స్లో విచారణ జరిగి తీర్పు రావాలి. అది కనుక నెగిటివ్గా వస్తే మళ్ళీ ట్రంప్ సుప్రీంకోర్టుకి వెళ్తాడు. అది పాజిటివ్గా వచ్చినా కూడా ఇతరులు వెళ్తారు. ఇప్పుడు 2 కేసుల్లో కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ తీర్పు చెప్పింది. ఒకటి కోalition ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ట్రంప్ ఫెడరల్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ కోర్టుకు వెళ్ళాయి. కొన్ని బిజినెస్ ఆర్గనైజేషన్స్ కూడా వెళ్ళాయి. ఈ 2 కేసుల్లో సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది. అప్పటి వరకైతే టైం, అంటే ట్రంప్ 90 days ఇస్తే ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఇంకా ఎక్కువ రోజులే టైం ఇస్తుంది. ఈలోగా ట్రంప్ ప్రెషర్స్ నుంచి తట్టుకొని ట్రేడ్ డీల్స్ ఒకవేళ కుదుర్చుకోవాలనుకున్నా తమ అనుకూలంగా తమ స్ట్రాటజీస్ను
భారత్తో సహా ఇతర దేశాలు కూడా ఆలోచించటానికి, గాలి పీల్చడానికి మాత్రం ఈ తీర్పు ఉపయోగపడుతుంది.